హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచ్చా యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ 2024లో క్వాలిఫైర్ 1 మ్యాచ్లో వచ్చేసరికి సన్ రైజర్స్ హైదరాబాద్తో కోల్కతా నైట్ రైడర్ అయితే ఢీ కొట్టనుంది. ఈ మ్యాచ్లో వచ్చేసరికి రిజల్ట్లు అంటే చాలా కీలకం అని చెప్పుకోవచ్చు. ఏ జట్టు గెలిస్తే ఆ జట్టు ఫైనల్కి వెళ్ళడం జరుగుతుంది. ఓడిపోయిన జట్టు ఏమో క్వాలిఫైర్ 2కు క్వాలిఫై అవుతుంది. ఈ రెండు జట్ల మధ్య జరిగే ఓవర్ పోరులో వాళ్ళ ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంది, వాళ్ళ బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి, మ్యాచ్ ప్రిడిక్షన్ ఏ విధంగా ఉండబోతుంది అన్నిటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసిన మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2024లో ఇప్పటివరకు అయితే గ్రూప్ మ్యాచ్లు అయితే కంప్లీట్ అవ్వడం జరిగిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మాత్రమైతే నాకౌట్ మ్యాచ్లే ఉండడం జరిగింది. క్వాలిఫైయర్ మ్యాచెస్ అదేవిధంగా ఎలిమినేటర్ మ్యాచ్లే ఉండడం జరిగింది. క్వాలిఫైయర్ మ్యాచ్లో వచ్చేసరికి మొదటి క్వాలిఫైయర్లో వచ్చేసరికి సన్ రైజర్స్ హైదరాబాద్తో కోల్కతా నైట్ రైడర్ అయితే ఢీ కొట్టనుంది. అదేవిధంగా ఎలిమినేటర్ మ్యాచ్లో వచ్చేసరికి రాజస్థాన్ రాయల్స్తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అయితే తలపడనుంది. క్వాలిఫైయర్ 1 వచ్చేసరికి కోల్కతా నైట్ రైడర్స్తో సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే ఢీ కొట్టనుంది. మ్యాచ్ వచ్చేసరికి అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో అయితే ఈ మ్యాచ్ అయితే జరగనుంది. ఈ మ్యాచ్ వచ్చేసరికి మే 21న సాయంత్రం 7:30 అయితే ప్రారంభం కానుంది. ఈ రెండు జట్ల విషయానికి వచ్చినట్టయితే రెండు జట్లు ఐపీఎల్ 2024లో సూపర్ పర్ఫార్మెన్స్తోనే దూసుకొని పోయిందని చెప్పుకోవచ్చు. అటు కేకేఆర్ కానీ అదేవిధంగా ఎస్ఆర్హెచ్ కానీ రెండు టీంలు అయితే వరుస విజయాలతో దూసుకొని రావడం జరిగింది ప్లే ఆఫ్కి అయితే. ముఖ్యంగా కోల్కతా నైట్ రైడర్ అయితే వరుస విజయాలతోనే ఐపీఎల్ పాయింట్ టేబుల్లో చూసుకుంటే టాప్ పొజిషన్లో అయితే దూసుకొని పోతుంది. ఆడిన 14 మ్యాచ్ల్లో 9 విజయాలతో 3 ఓటంలో 20 పాయింట్లతోనే కోల్కతా నైట్ రైడర్స్ టాప్ పొజిషన్లో అయితే దూసుకొని పోతుంది. అదేవిధంగా సన్ రైజర్స్ విషయానికి వచ్చినట్లయితే ఆడిన 14 మ్యాచ్లో 8 విజయాలతో 5 ఓటంలతోనే 17 పాయింట్లతోటి టాప్ 2లో అయితే ఉండడం జరిగింది. టాప్ 1 టాప్ 2 మధ్య జరిగే ఓవర్ పోర్ మాత్రం అయితే రసవత్తంగా సాగే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఏ జట్టు గెలిస్తే ఆ జట్టు ఫైనల్కి వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి రెండు జట్ల మధ్య ఫైట్ అయితే ఓవర్ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఈ మ్యాచ్లో వచ్చేసరికి ఇరు జట్ల యొక్క బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి, వాళ్ళ ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుంది అనే విషయాల గురించి తెలుసుకుందాం. ముందు అయితే కోల్కతా నైట్ రైడర్ విషయానికి వచ్చినట్లయితే కోల్కతా నైట్ రైడర్స్ వరుస విజయాలతో జోర్మిన్ ఉందని కూడా చెప్పుకోవచ్చు. గత మ్యాచ్ వచ్చేసరికి రాజస్థాన్ రాయల్స్తో తలపడి ఉంది కోల్కతా నైట్ రైడర్. కాకపోతే వర్షం కారణంగా మ్యాచ్ మాత్రం అయితే రద్దు అవ్వడం జరిగింది. అయినా కూడా కోల్కతా నైట్ రైడర్ మాత్రం అయితే సూపర్ ఫామ్తో అయితే దూసుకొని పోతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కోల్కతా బ్యాటర్ల విషయానికి వచ్చినట్లయితే సునీల్ నారాయణ కానీ, వెంకటేష్ అయ్యర్ కానీ, శ్రేయస్ అయ్యర్, రింకు సింగ్, ఆండ్రూ రసల్, రత్నదీప్ సింగ్ బ్యాటర్లు అయితే భీకరమైన ఫామ్లో ఉండడం జరిగింది. కేకేఆర్కి అయితే ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే పిల్సాల్ట్ మాత్రం అయితే లేకపోవడం. కేకేఆర్కి అయితే ఓపెనింగ్ పొజిషన్లో కొంచెం డిసప్పాయింట్ అయితే ఏర్పడిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత కొన్ని మ్యాచ్ల నుంచి మాత్రం అయితే పిల్సాల్ట్ అద్భుతంగా రాణిస్తున్నాడు. ఓపెనింగ్ పొజిషన్లో సునీల్ నారాయణ పిల్సాల్ట్ మీద భీకరమైన ఓపెనింగ్ చేసే అవకాశం అయితే గత మ్యాచ్ల నుంచి మనకు వస్తూనే ఉంది. కాకపోతే క్వాలిఫైర్ 1 వచ్చేసరికి పిల్సాల్ట్ మాత్రం లేడు. ఎందుకంటే T20 ప్రపంచ కప్ కోసం పిల్సాల్ట్ వచ్చేసరికి స్వదేశానికి తిరిగి వెళ్ళిపోవడం జరిగింది. పిల్సాల్ట్ లేకుండానే మన కేకేఆర్ అయితే ఈ మ్యాచ్లో దిగనుందని చెప్పుకోవచ్చు. కేకేఆర్కు కొంచెం బ్యాటింగ్ పొజిషన్లో కొంచెం దెబ్బతీస్తుందని కూడా చెప్పుకోవచ్చు. అదే మినహాయిస్తే మాత్రమైతే సునీల్ నారాయణ కానీ, వెంకటేష్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్, రింకు సింగ్, ఆండ్రూ రసల్ వంటి బ్యాటర్లు మాత్రం అయితే భీకరమైన ఫామ్లో ఉండడం కేకేఆర్కి అయితే కలిసి వచ్చే అంశం అని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా బౌలింగ్ పొజిషన్లో చూసుకుంటే మిచెల్ స్టార్క్ కానీ, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, అనుకుల్ రాయ్ వంటి బౌలర్స్ కూడా ఉండడం జరిగింది. వీళ్ళు మాత్రం అయితే బౌలింగ్ పొజిషన్లో ఇరగదీస్తున్నారు. గత మ్యాచ్లో చూసుకుంటే మిచెల్ స్టార్క్, హర్షిత్ రాణా మాత్రం అయితే సూపర్గా రాణించడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే కేకేఆర్ వచ్చేసరికి ఆ బ్యాటింగ్ పొజిషన్లో కానీ, ఇటు బౌలింగ్ పొజిషన్లో కానీ సమిష్టిగా రాణించడంతోనే వరుస విజయాలు సాధిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ మ్యాచ్లో వచ్చేసరికి కీలక ప్లేయర్లు ఎవరంటే సునీల్ నారాయణ్, శ్రేయస్ అయ్యర్, వెంకటేష్ అయ్యర్ బ్యాటింగ్ పొజిషన్లో వీళ్ళు కీలకంగా మారున్నారు. అదేవిధంగా బౌలింగ్ పొజిషన్లో వచ్చేసరికి మిచెల్ స్టార్క్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి కీ రోల్ పోషించే అవకాశం అయితే కనిపిస్తుంది. వీళ్ళ 6 ప్లేయర్లు అయితే ఈ మ్యాచ్లో వచ్చేసరికి కీ రోల్గా పోషించే అవకాశం ఎక్కువగా కనిపిస్తున్నాను కూడా. అయితే ఎస్ఆర్హెచ్తో జరగబోయే మ్యాచ్లో మన కోల్కతా నైట్ రైడర్ ప్లేయింగ్ లెవెన్ మాత్రం అయితే ఈ విధంగానే ఉండబోతుంది. రెవముల్లా, గుర్బాజ్, సునీల్ నారాయణ్, వెంకటేష్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్, రింకు సింగ్, ఆండ్రూ రసల్, రత్నదీప్ సింగ్, అంకుల్ రాయ్, మిచెల్ స్టార్క్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి వంటి ప్లేయింగ్ లెవెన్ అయితే ఉండబోతుంది. ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే అటు బ్యాటింగ్ పొజిషన్లో అయినా, ఇటు బౌలింగ్ పొజిషన్లో అయినా కేకేఆర్ మొత్తం అయితే చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా
సన్ రైజర్స్ హైదరాబాద్ విషయానికి వచ్చినట్లయితే సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా వరుస విజయాలతోని ప్లే ఆఫ్కి అయితే దూసుకురావడం జరిగింది. గత మ్యాచ్లో చూసుకుంటే పంజాబ్ కింగ్స్ పైన 4 వికెట్ల తేడాతో అద్భుతమైన విజయం సాధించడంతో 2 పొజిషన్లకైతే దూసుకురావడం జరిగింది సన్ రైజర్స్ హైదరాబాద్. ఆ మ్యాచ్లో వచ్చేసరికి ఎండ్రో క్లాసన్ అదేవిధంగా అభిషేక్ శర్మ మాత్రం అయితే భీకరంగా రాణించడం జరిగింది. ముఖ్యంగా అభిషేక్ శర్మ వచ్చేసరికి కేవలం 28 బంతుల్లోనే 66 పరుగులు చేయడం జరిగింది. ఆ తర్వాత ఎండ్రో క్లాసన్ వచ్చేసరికి కేవలం 20 బంతుల్లోనే 42 పరుగులు చేయడం జరిగింది. వీళ్ళిద్దరు బ్యాటర్లు అద్భుతంగా రాణించడంతోనే పంజాబ్ కింగ్స్ పైన 4 వికెట్ల తేడాతోనే సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే అద్భుతమైన విజయం అయితే సాధించిందని చెప్పుకోవచ్చు. అటు సన్ రైజర్స్ టీం విషయానికి వచ్చినట్లయితే అటు బ్యాటింగ్ పొజిషన్లో అయినా అటు బౌలింగ్ పొజిషన్లో అయినా చాలా స్ట్రాంగ్గానే కనిపిస్తుంది. ముఖ్యంగా బ్యాటింగ్ పొజిషన్లో చూసుకుంటే మాత్రం అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, రాహుల్ త్రిపాఠి, నితీష్ కుమార్ రెడ్డి, ఎండ్రో క్లాసన్, అబ్దుల్ సమద్, షాహిద్ అహ్మద్ వంటి బ్యాటర్లు భీకరంగా ఫామ్లో ఉన్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఎండ్రో క్లాసన్ మాత్రమైతే భయంకరంగా ఫామ్లో ఉండడం జరిగింది. ఎస్ఆర్హెచ్కు వీళ్ళు ముగ్గురే బ్యాటింగ్ బలం అని కూడా చెప్పుకోవచ్చు. వీరితో పాటు అబ్దుల్ సమద్, షాహిద్ అహ్మద్, రాహుల్ త్రిపాఠి రాణిస్తే మాత్రమైతే ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ పొజిషన్లో తిరిగి ఉండదని కూడా చెప్పుకోవచ్చు. ఎస్ఆర్హెచ్కు మెయిన్ డిసడ్వాంటేజ్ ఎక్కడ ఉందంటే బౌలింగ్ పొజిషన్లే ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నారని చెప్పుకోవచ్చు. టీ నటరాజన్ అదేవిధంగా భువనేశ్వర్ కుమార్ కొంత మేరకైతే రాణించగలుగుతున్నారు, కానీ వాటితో పాటు ప్యాట్ కమిన్స్ కానీ, విజయకాంత్ కానీ, అదేవిధంగా షాహిద్ అహ్మద్ సింగ్ బౌలర్స్ కూడా రాణిస్తే ఎస్ఆర్హెచ్కి అయితే తిరుగుండని చెప్పుకోవచ్చు. బౌలింగ్ పొజిషనే కొంచెం ఎస్ఆర్హెచ్కి అయితే కొంచెం వీక్గా ఉండడం జరిగింది. బ్యాటింగ్ పొజిషన్ మాత్రం అయితే ఫుల్ ఉంది. 100% అయితే ఉందని చెప్పుకోవచ్చు బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ మాత్రం అయితే. ముఖ్యంగా ఈ మ్యాచ్లో వచ్చేసరికి ఎస్ఆర్హెచ్ ప్లేయర్ల విషయానికి వచ్చినట్లయితే బ్యాటింగ్ పొజిషన్లో చూసుకుంటే అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఎండ్రో క్లాసన్ కీ రోల్ అయితే పోషించే అవకాశం అయితే కనిపిస్తుంది బ్యాటింగ్ పొజిషన్లో. అదేవిధంగా బౌలింగ్ పొజిషన్లో వచ్చేసరికి నటరాజన్, భువనేశ్వర్ కుమార్, సమీర్ వీర్ సింగ్ మాత్రమైతే మన బౌలింగ్ పొజిషన్లో కీ రోల్ పోషించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ 6 ప్లేయర్స్ మాత్రమే ఎస్ఆర్హెచ్ ఎక్కువ డిపెండ్ అయ్యి ఉందని చెప్పుకోవచ్చు బ్యాటింగ్ పొజిషన్లో, అదేవిధంగా బౌలింగ్ పొజిషన్లో. అదేవిధంగా కేకేఆర్తో జరగబోయే మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ యొక్క ప్లేయింగ్ 11 మాత్రమైతే ఈ విధంగానే ఉండబోతుంది. అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, నితీష్ కుమార్ రెడ్డి, ఎండ్రో క్లాసన్, అబ్దుల్ సమద్, షాహిద్ అహ్మద్, సన్వీర్ సింగ్, ప్యాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్, విజయకాంత్, టీ నటరాజన్, ట్రావిస్ హెడ్తో కూడిన ప్లేయింగ్ 11 అయితే ఉండబోతుంది. ప్లేయింగ్ 11 చూసుకుంటే బ్యాటింగ్ పొజిషన్ అయినా బౌలింగ్ పొజిషన్ అనేది చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి. 2 టీములు కంపేర్ చేస్తే 2 టీములు అయితే సమవుజ్జులుగానే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. అటు బ్యాటింగ్ పొజిషన్ అయినా ఇటు బౌలింగ్ పొజిషన్ అయినా 2 టీములు అయితే సమవుజ్జులుగానే కనిపిస్తున్నాయి. ఈ మ్యాచ్ వచ్చేసరికి చాలా ఓవరాగా జరిగే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. ఒక దిక్కు బౌలింగ్ పటిష్టంగా ఉంటే మరొక దిక్కేమో బ్యాటింగ్ పటిష్టంగా ఉందని చెప్పుకోవచ్చు. అటు కేకేఆర్కి వచ్చేసరికి బౌలింగ్ పటిష్టంగా ఉంటే ఎస్ఆర్హెచ్కి వచ్చేసరికి బ్యాటింగ్ పటిష్టంగా ఉండడం జరిగింది. మరి 2 టీంల మధ్య మాత్రం అయితే ఓవర్ ఫైట్ అయితే జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ మ్యాచ్ వచ్చేసరికి అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో అయితే ఈ మ్యాచ్ అయితే జరగనుంది. ఈ పిచ్ రిపోర్ట్ వచ్చేసరికి పిచ్ పూర్తిగా బ్యాటింగ్తో పాటు బౌలింగ్ కూడా అనుకూలంగానే ఉండనుంది. ఎందుకంటే గత కొన్ని మ్యాచ్లు చూస్తుంటే బ్యాటింగ్లో ఎంతగానో రాణిస్తున్నా కానీ వికెట్లు దక్కడం జరుగుతుంది. అదేవిధంగా భారీ స్కోర్లు కూడా నమోదవడం కూడా జరుగుతుంది. అంటే దీన్ని బట్టి చూస్తే పిచ్ రిపోర్ట్ మాత్రం అయితే బ్యాటింగ్తో పాటు బౌలింగ్ కూడా చాలా అనుకూలంగా అయితే ఉండనుంది. అయితే పిచ్ పైన యావరేజ్ స్కోర్ వచ్చేసరికి 180 నుంచి 200 స్కోర్ చేసే అవకాశం అయితే ఆ మధ్యలో చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. టాస్ గెలిచిన టీం అయితే మొదటగా బౌలింగ్ ఎంచుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే సెకండ్ ఇన్నింగ్స్లో మంచు పడే ప్రభావం ఎక్కువగా ఉండడంతో అప్పుడు బౌలర్కి అయితే కొంచెం వేయడానికైతే ఇబ్బంది పడుతుంది. అప్పుడు బ్యాటింగ్ చేయడానికి ఈజీగా ఉండడంతోనే టాస్ గెలిచిన టీం మాత్రమైతే మొదటగా బౌలింగ్ ఎంచుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా మ్యాచ్ ప్రిడిక్షన్ విషయానికి వచ్చినట్లయితే ఈ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ పైన అయితే కోల్కతా నైట్ రైడర్స్ అద్భుతమైన విజయం అయితే నమోదు చేస్తున్నారైతే నా ప్రిడిక్షన్ ప్రకారం అయితే చెప్తున్నాను. మీ ప్రిడిక్షన్ ఎలా ఉంది, ఏ విధంగా ఉంది మాత్రమైతే కామెంట్ రూపంలో తెలపండి. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.